అదేవిధంగా 33 డివిజన్ కార్పొరేటర్ దిగ్విజయంగా నిర్వహించుటకు ఈ కార్యక్రమం కష్టపడి ముందుకు తీసుకుపోయినందుకు నిజమైనటువంటి జిల్లా అధ్యక్షుడు కుమార్ గారిని వేదిక ముందుకు రావచ్చు. జిల్లా కార్యదర్శి మాధవరెడ్డి గారిని స్టేజ్ ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ కూడా ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిద్దిరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మిగతా అతిథులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఛాంపియన్స్గా నిలిచినటువంటి వారికి ఈ యొక్క షీల్డ్స్ని మా నాయకులు కోటంరెడ్డి గిద్దిరెడ్డి గారి చేతి మీదుగా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎన్ పల్లవి ఫస్ట్ ప్రైజ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. కోటంరెడ్డి గిద్దిరెడ్డి గారి మీదుగా ఫస్ట్ ప్రైజ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి పిలిచి దాంట్లో భాగస్వాములు చేసినందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న వారికి, అదేవిధంగా గెలుపున్న వారికి ఇద్దరికి కూడా పేరున శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ మీరేం తప్పుగా భావించద్దు. ముందుగా మాకేంటంటే ఒక టైం చెప్తే ఆ టైం ప్రకారం అలవాటు 5 గంటలకు చెప్పారు కాబట్టి 5 గంటలకు కూర్చాను. 5:30 వేరే ప్రోగ్రాం ఉంది. అన్నితా భావించొద్దని, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఉన్న మీలో ఉన్న ఎవరికైనా కూడా నెల్లూరు రోజులు ఎమ్మెల్యే కార్యాలయం మీకు అందరూ కూడా అన్ని విధాలా అందుబాటులో ఉంటుందని అందరినీ తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. మహేంద్ర తర్వాత మామూలు మర్చిపోతుంది.
సార్ మాత్రం కొంచెం చొరవ తీసుకొని కేశవ చౌదరి గారు కూడా కొంచెం చొరవ తీసుకొని కొంతమంది వచ్చేటట్లుగా చేస్తే బాగుంటుందని మా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. చేదలే ముందుగా సమయానికి రాలేకపోయినందుకు మన్నించవలసిన కోరుతున్నాం. స్టేషనరీ మీద ట్రాఫిక్ పెద్ద జామ్ అయిన వల్ల మీకు 5 గంటలకి సమయానికి అందుకోలేకపోయినందుకు మన్నించవలసిన కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగిలిన మిత్రులకి, అదేవిధంగా ఈరోజు కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విజేతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు భగవంతుడు మనకు కొంత వైకల్యం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ఈరోజు మీరందరూ కూడా అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రీడలకి ఒలింపిక్స్ గేమ్స్ ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా గేమ్స్ కూడా ఉన్నాయి. వాటిలో పాల్గొని అనేక మంది రాణిస్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు ఇక్కడ నెల్లూరు క్లబ్లో సెస్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం, ఇది 5వ రాష్ట్ర స్థాయి కాంపిటీషన్ పోటీలు ఇక్కడ నిర్వహించడం, ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులందరూ పాల్గొనడం, వారందరూ కూడా నెల్లూరు ఆతిథ్యం ఇచ్చినటువంటి నెల్లూరు సంఘం వారికి కూడా ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు విజేతమైన వారందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. అయితే గతంలో కూడా 2 కార్యక్రమాలు మా పార్టీ కార్యక్రమంలో మీరు నిర్వహించుకున్నారు. ఆ నిర్వహించిన సందర్భంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంబడే అప్పటి వరకు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ ని 3,000 నుంచి 4,000కు, 4,000 నుంచి 6,000కు చేసిన సందర్భంలో వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రోజు పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని మా పార్టీ కార్యక్రమంలో, ఎందుకంటే అన్ని వర్గాల వారికి పెన్షన్లు పంచినప్పటికీ కూడా అందరికంటే ముందు వీరొచ్చి ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి మా పార్టీ ఇట్లానే మీరు అన్ని ఆటల్లో ముందు రావాలని పాల్గొనాలని మనసులో కోరుకుంటున్నాను. మనం చాలా ఇలాంటి ఈవెంట్ పాట అవ్వడం అనేది మీకు ఒక మంచి అనుభవాన్ని అనుకుంటున్నాను. సో ఇట్లానే ముందు కూడా ఏమైనా జరిగితే నేను మీకు ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయజల వెంకటేశ్వర రెడ్డి గారికి, అపోలో హాస్పిటల్ డాక్టర్ అయినటువంటి విద్యు రెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్ మన్యం పెంచల నాయుడు గారికి, అదేవిధంగా కొత్తూరు పెంచల నాయుడు గారికి, ఇక్కడికి వేదికను అలంకరించిన పెద్దలకి, అదేవిధంగా మిగతా కార్యక్రమాలతో దీన్ని భిన్నంగా చూడవచ్చు. ఒక చిన్న లోపం ఉన్నటువంటి అందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఈరోజు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి వాళ్ళకు జరిగేటువంటి ఈ అవార్డులు పంపిణీ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం నిజంగా చాలా మాకు ఆనందంగా ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడా కూడా ఎవరికి తీసుకునే విధంగా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా మరోసారి రుజువు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆ ఆర్గనైజింగ్ కమిటీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మన నెల్లూరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తాన్ని అందరినీ పిలిచారు. మన నెల్లూరు పట్టణం కంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నెల్లూరు పట్టణంలో చేయాలని
దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అపోలో హాస్పిటల్ డాక్టర్ బిందూరెడ్డి గారిని ఈ కార్యక్రమం జరుగుతున్న సన్మానించడం జరుగుతుంది. సోషల్ ప్రాజెక్ట్ చైర్మన్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అనంతపురం నుంచి వచ్చేసి ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ఆది నరసింహారావు గారిని, లక్ష్మీ నరసింహ గారిని, కేశవ గారిని సన్మానించవలసిన కోరుతున్నాం. ఈ 17 జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఆర్గనైజర్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారిని, చేజల వెంకటేశ్వర రెడ్డి బి మైథిలి అనే అమ్మాయి అల్లూరు పల్లిపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎంపిక అమ్మాయి. ఆ అమ్మాయి మైథిలి ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా పడింది. కొంచెం బ్యాక్ చెప్తే అందరూ వస్తారు. బ్యాక్ చెప్తే
ఇలా మీరు కూడా కూర్చోండి. అందరూ వచ్చేయండి. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ చెస్ని ఎంపిక చేసుకొని ఆ రంగంలో రాణించి ఈరోజు దాదాపు ఇంటర్నేషనల్ స్థాయికి వాళ్ళలో ఎదిగారంటే నిజంగా ఇదంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు చేపడుతున్నటువంటి కార్యక్రమానికి నిజంగా మేము అంతా ఆశ్చర్యపోతున్నాం. మనమంతా ఏమనుకుంటున్నామంటే వీళ్ళు ఏదో చిన్న లోపంతో ఉంది, వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ఉద్దేశం ఉండేటువంటి సమాజంలో ఈరోజు మేము ఎవరికి తీసిపోము, మిగతా వాళ్ళకి ఏమాత్రం మామూలుగా ఉండేటువంటి వ్యక్తులకి ఏమాత్రం తీసిపోని విధంగా మేము సమాజంలో అన్ని విధాలుగా తట్టుకొని నిలబడతాం అనేటువంటి ఒక భరోసాని కల్పిస్తున్నటువంటి ఈ యాజమాన్యానికి ఇక్కడ ఉండేటువంటి ఆర్గనైజేషన్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒక అంగవికలాంగులు ఉన్నారు. అలాగే ప్రతి రోజు దేవుడు కొన్ని లోపాలతో ఇచ్చినటువంటి దాన్ని సృష్టికి మామూలుగా వీళ్ళు దాన్ని తిరగరాస్తా వీళ్ళు చరిత్ర సృష్టిస్తా ఈరోజు ఇందాక మా చేత ఇప్పించినటువంటి మెమెంటోలు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందడానికి వాళ్ళందరూ కృషి చేస్తున్నారంటే నిజంగా వాళ్ళందరూ కూడా అభినందనీయులు. వీళ్ళందరినీ నెల్లూరు పట్టణానికి తీసుకొచ్చి నెల్లూరు పట్టణం మా చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగే విధంగా చేయడం అనేది నిజంగా వాళ్ళందరికీ కూడా మాకు నెల్లూరు పట్టణానికే గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పర్లేదు మళ్ళీ